హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ అడవి మనిషి నవల్లోని ఆఖరి భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. ఈ అడవి మనిషి అనే నవల ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో బహుమతి పొందిన నవల. అయితే ఈ నవల ఇతివృత్తం గురించి రచయిత్రి ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దామా. గోపాలస్వామి అనే అతను పర్యావరణ పరిరక్షణ కోసం తన పాల వ్యాపారాన్ని, రాజకీయ జీవితాన్ని త్యజించి తన జీవితమంతా అడవి పెంపకానికే అంకితం చేస్తాడు. తన ఊరి శ్రేయస్సు కోసం జీవితమంతా శ్రమించిన అతనిని అడవి మనిషిగా అందరూ పిలుస్తారు. ఈ విధంగా ప్రకృతిని ప్రేమించటమే అందరికీ ఆశయంగా ఉండాలి అంటున్న గోగినేనిమణి గారి కలం నుండి జాలువారిన స్ఫూర్తిదాయకమైన ఈ అడవి మనిషి నవల ఆఖరి భాగం విని ఆనందించండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా. అడవి మనిషి నవల్లోని ఆఖరు భాగం. ఆ రోజు మాధవి అక్కడే ఉంది. నేనేమీ జవాబు చెప్పకముందే మాధవి చెప్పింది, అలాగే పొన్నమ్మ, నువ్వు ఇక పుల్లల కోసం ఇక్కడికి రానవసరం లేదు. మా ఇంట్లో నాతో పాటే ఉందు గాని మీ అమ్మాయిని బడికి పంపిద్దాం. ఇంటి దగ్గర నేను చదువు చెప్తాను. అప్పుడు ఈ ఊరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, ఏం చేయగలరో చూద్దాం. పొన్నమ్మ ఆశ్చర్యంతో కళ్ళు ఇంత చేసుకుని మాధవిని చూసింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయి కన్నీళ్లు కార్చింది. నా పిల్లని చదివిస్తావా, ఎంత దయ నీకు తల్లి అంటూ మాధవి కాళ్ళు పట్టుకోబోయింది. అదేం పని అంటూ మాధవి కోప్పడితే ఆగింది. నాకు మిత్తరికం చెల్లి, నీకు మిత్తరికం ఆడపడుచు అన్నమాట అన్నాను సరదాగా చిన్నగా నవ్వి. అవును, బాగా గుర్తు చేశారు. రేపు మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఈ బంధుత్వాన్ని శుభకార్యంలా చేస్తే బాగుంటుంది అంది మాధవి సరదా పడుతూ. పున్నమ్మ, మిత్తరికం ఏమిటి అని అడిగింది మాధవిని ఆశ్చర్యంగా. అవును మరి, ఆ మాట ఎప్పుడూ విని ఉండదు. నేను సరదాగా అన్న మాటని నువ్వు నిజంగానే పట్టించుకుంటున్నావా మాధవిని అడిగాను. అవును, ఇది చాలా మంచి ఆలోచనగా నాకు అనిపించింది. నాకు తోడుగా పొన్నం ఉంటుంది, ఆమెకు ఆసరాగా మనం ఉంటాం. ఊరందరి నోళ్ళు కూడా మూతపడతాయి అంది మాధవి. పొన్నమ్మ ఇంకా అయోమయంగానే మా మాటలు వింటోంటే మిత్తరికం గురించి నేనే వివరించాను. ఆ ఆచారం ఇప్పటికీ ఉందో లేదో మాకు తెలీదు, కానీ ఆ సాంప్రదాయం నాకు బాగా నచ్చింది. అంతా వివరంగా చెప్పాక మాధవిని చూపిస్తూ పొన్నమ్మకి చెప్పాను, ఈవిడ నాకు ముందుగా మిత్తరికం మరదలు వరుస, ఆ తర్వాత పెళ్లితో ఇల్లాలయింది గాని. ముగ్గురం సరదాగా నవ్వుకున్నాం. ఆ తర్వాత మాధవి నిజంగానే శుభకార్యం జరిపించింది. నాకు మిత్తరికం చెల్లిగా అందరికీ చెప్పింది. పొన్నమ్మకు, ఆ చిన్న పిల్లకు కొత్త బట్టలు పెట్టింది. 2-3 రకాల పిండి వంటలు చేసి చుట్టుపక్కల వాళ్ళని 10 మందిని పిలిచి భోజనాలు పెట్టింది. కొందరు అలాంటి అనాథకు ఆసరా ఇవ్వడం చాలా మంచి పని అని ప్రశంసిస్తే, మరికొందరు ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం మంచిది కాదని మందలిచ్చారట. అందరికీ మాధవి చిరునవ్వే సమాధానం అయింది. ఆ తర్వాత మాధవి చేసింది చాలా మంచి పనేనని నాకు అనిపించింది. పున్నమ్మ కూతురు చక్కగా శ్రద్ధగా చదువుకుంటోంది. తెలివైన పిల్ల అంటూ మాధవి మెచ్చుకుని తన బాగోగులు శ్రద్ధగా చూస్తోంది. పున్నమ్మ అన్ని పనుల్లో మాధవికి చేదోడుగా ఉంటుంది. మాధవి ప్రవర్తన చాలామందికి విచిత్రంగా అనిపించిందట. పొన్నమ్మను దూరం పెట్టాల్సింది పోయి ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవడం ఏమిటి, పాముకు పాలు పోస్తే మాత్రం కాటు వేయకుండా ఉంటుందా అంటూ గుసగుసలు పోయారని విని ఆ మాటలు నొప్పించాయా అని మాధవిని ఆరా తీశాను. మాధవి చిన్నగా నవ్వుతూ చూసింది. ఊరి ప్రజల మేలు కోసం అంటూ ఈ అడవిని పెంచటానికి మీరొక్కరుగా ఇన్నేళ్ల నుండి శ్రమ పడుతున్నారే, అలాంటి మీ మీద కూడా నింద వేయడానికి వెనకాడని ఈ జనం మాటలకు నేను బాధపడటం ఎందుకు? ఈ మార్గం మీకు నచ్చిందని, ఇందులోనే ఆనందం ఉందని మీరంటూ ఉంటారా? మరి ఎవరూ లేని ఓ ఆడదానికి కాస్తంత నీడ కల్పించినందుకు నేను ఆనందించాలి గాని బాధపడటం ఎందుకు అని ఎదురు ప్రశ్నించింది. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని స్థిమితంగా ఉండగల మాధవి లాంటి స్త్రీలే పురుషుడికి బలం. అబలలని కొంతమంది పొరబడతారు గాని నిజమైన శక్తిమంతులు స్త్రీలే. నేను కుటుంబ బాధ్యతలన్నీ మాధవికే అప్పగించేసి నా లక్ష్య సాధన కోసం ఇలా శ్రమించగలిగానంటే నా కుటుంబం వల్లనే వీలైంది కదా. నా తిండి తిప్పలు అన్నీ వాళ్లే చూసుకున్నారు. అందుకే ఏ మనిషి ఉన్నతిలోనైనా పతనంలోనైనా కుటుంబానికి కొంత బాధ్యత ఉంటుంది.
చాలా సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోగలగటంలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అవుతుంది. పొన్నమ్మకు ఈ అడవికి వచ్చి అప్పుడప్పుడు నాకు సాయపడాలని ఉన్నా గాని లేనిపోని పుకార్లకు ఆస్కారం ఇవ్వటం ఎందుకని రావటం మానేసిందట. పులికి ఎదురు నిలబడగలిగే ధైర్యం ఉన్న పొన్నమ్మని పుకారు భయం మాత్రం తేలిగ్గా లొంగదీసుకోగలిగింది. నాకు ఆశ్చర్యంగా అనిపించినా అదే మంచిదని అనుకున్నాను. ఈ అడవిని పెంచటంలో నేను సమస్యల్ని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. విత్తనాలు, మొక్కలు సేకరించటం, నాటటం, నీళ్లు పోయటం ఇదే నా వృత్తిగా ఉండేది. మా ఊరి వాళ్ళు కూడా కొందరు కొన్ని మొక్కలు తెచ్చి నాటారు. కొందరు పిల్లలు కూడా ఏవో పండుగల పేర్లు చెప్పి మొక్కలు నాటటం, డ్రిప్పు పద్ధతిలో కుండలకు చిల్లులు పెట్టి నీళ్లు పోసే ప్రక్రియలో నాకు సాయం చేయడం కూడా జరుగుతుండేది. ఒకసారి ఒక ఫారెస్ట్ అధికారి వచ్చారు. ఎవరో నేను అక్రమ చర్యలకు పాల్పడుతున్నానని ఫిర్యాదు చేయడం వల్ల విచారణకు వచ్చినట్లుగా నాకు తెలియచేశారు. నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదు అని ప్రశ్నించేసరికి నేను భయపడకుండా నిదానంగా వివరంగా చెప్పాను. చెట్లను నరకటం చట్టవిరుద్ధం గాని మనిషికి మేలు చేసే చెట్లను పెంచి పోషించటం నేరం ఎలా అవుతుందంటారు అని అడిగాను. ఏమో, ఇలా నీది కాని స్థలంలో పెంచినట్లే పెంచి కలప కోసం నరుకుతున్నావేమో అనేసరికి ఆశ్చర్యపోయాను. అప్పుడే ఒక లేడిపిల్ల వచ్చి నా చుట్టూనే తిరుగుతుంటే నేను కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వదిలిపెడితే అది పోకుండా నా దగ్గరే కూర్చుంది. చూసారా, దీని కాలికి గాయమైతే నేనే మందులేసి కట్టుకట్టి నోటికి ఆహారం అందించా. అప్పట్నుండి ఇలా మాలిమి అయిపోయింది. ఎవరైనా పెంచి పెద్ద చేసిన తమ పిల్లల్ని తామే చంపుకునే సాహసం చేస్తారా అని అడిగేసరికి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ అడవిలోని చెట్లు నాకు పిల్లలతో సమానం కాదు, అంతకంటే ఎక్కువేనని ఆయనకు అర్థమైంది. ఆ తర్వాత నాతో కాసేపు కబుర్లు చెప్పి అభినందించారు కూడా. ఆయన కూడా ఒక్కరుగా ఇంత అడవి పెంచడం ఎంత గొప్ప విషయం అని ప్రశంసిస్తే నా అభిప్రాయం నేను చెప్పాను. ఇది నా ఒక్కడి వల్లే సాధ్యమైందని నేను అనుకోను. నేను కొన్నింటిని నాటాను నిజమే, అయితే అవి కాయలు కాశాక ఆ విత్తనాలను వెదజల్లటంతో గాలి, పక్షులు పాత్ర వహిస్తాయి. ఎలా వెదజల్లాలో కూడా వాటికి తెలుసు. వాటిని మొలకెత్తించటంలోని మా ఊరి చెరువు నీళ్లకు ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు చెప్పండి, నేనొక్కడే సాధించానా? ఆ ప్రశ్నకి ఆయన నవ్వుతూ, కాదని అనలేను, అవునని అంగీకరించలేను అన్నారు. ఆయన కూడా భయం గురించి సందేహాన్ని బయటపెట్టారు. మనుష్యుల్లో ఉన్నట్లు దగాకోరుతనం, నైవంచన లాంటి దుర్మార్గ లక్షణాలేవి జంతువులకు ఉండవు. భయపడాల్సింది అలాంటి లక్షణాలను అలవర్చుకుంటున్న మనుషులకు మాత్రమే. అందుకే నేను జనం వచ్చినప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. అడవిని చూడాలనో, పిక్నిక్లంటూ సరదాగా గడపాలనో వచ్చే వాళ్లకు ప్లాస్టిక్ సంచుల్లాంటి హానికారక వస్తువుల్ని వదిలి వెళ్లొద్దని, చెట్లు కొమ్మలు విరవటం లాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరిస్తూ ఉండటమే కాదు, వాళ్ళని కనిపెట్టి చూస్తూ ఉంటాను. మనుషులతో మాత్రమే ఎక్కువగా జాగ్రత్తగా మెలగాలనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటా. శ్రద్ధగా నా మాటలను విని ఆయన అవునన్నట్లు తల ఊపారు. అరెస్టు చేయాలంటూ వచ్చిన ఆయన అభినందిస్తూ వెళ్ళిపోయారు. ఇది చాలా చిన్న సమస్య, సమాధానాలతో సమసిపోయింది. ఆయన సందేహాలు తీరిపోయాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ అడవిలో మద్ది, రావి, టేకు లాంటి వృక్షాలతో పాటు ఎన్నెన్నో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అలాగే రకరకాల జీవరాశులు ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్నాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ అడవిలో సంచరిస్తూ ఉంటే కుందేళ్లు లాంటి చిన్న చిన్న జంతువులు గెంతుతూ పరుగులు పెడుతూ ఎలా కనువిందు చేస్తాయో అలాగే ఏనుగుల ఘీంకారాలు, రకరకాల జంతువుల అరుపులు, పక్షుల కిలకిలా రావాలు, కోతుల కిచకిచలు అన్నీ కలగలిసి వైవిధ్యభరితమైన సంగీతంలా వీణులు విందు చేస్తుంటాయి. ఒక్కోసారి భయాన్ని కలిగిస్తుంటాయి. అవును, పులులు, ఏనుగులు లాంటి ఎన్నో రకాల జంతువులు ఈ అడవిలో ఆశ్రయాన్ని పొందుతున్నాయి. ఒకసారి 5-6 ఏనుగు పిల్లలు పొరుగురు వాళ్ళ పొలాల్లోకి చేరి అల్లరి సృష్టించాయట. వాటిని వాళ్ళు తరిమితే ఈ అడవిలోకే దూరాయి కాబట్టి వాటి పని బట్టడానికి ఈ అడవికే నిప్పు పెట్టాలని ప్రయత్నించారు. అడవిలో కిరసనాయిలు చల్లి అంటించేసరికి ఒక చెట్టు అగ్నికి ఆహుతైపోతుంటే నేను ఆగలేకపోయాను, విలవిల్లాడిపోయాను. మీరు దగ్ధం చేస్తున్నది మీకు హాని కలిగించిన శత్రువులను అనుకుంటున్నారేమో, కానీ కాదు, మన ప్రాణదాతల్ని తగలపెట్టే దుస్సాహసం చేస్తున్నారు అని అరుస్తూ ఆ మంటల్లోకి దూకటానికి సిద్ధమైపోయాను. అవును, ఈ అడవిలో ఏ చెట్టు మీద చెయ్యి వేసినా, గొడ్డలి వేటుపడినా అది ముందు నాకే తగులుతుంది. ఏ కుటుంబ పెద్ద అయినా
తన పిల్లల్ని ఎవరైనా గాయపరుస్తుంటే చూస్తూ ఊరుకోగలడా? నేను అంతే మరి, సహించలేను. ఊరి వాళ్ళెవరో నన్ను మంటల నుండి కాపాడారు. ఊరంతా కదిలి వచ్చారు. వాళ్ళ దాడిని ప్రతిఘటించారు. అలా ఊరి వాళ్ళంతా నాకు అండగా నిలబడటం నాకు చాలా ఆనందం కలిగించింది. అంటే వాళ్ళంతా నా లక్ష్యాన్ని అర్థం చేసుకున్నారు, అంగీకరించి అండగా నిలబడ్డారు. అంతకన్నా నేను కోరుకునేదేముంది? అలాగే ఇంకోసారి ఇంకో విధమైన సమస్య వచ్చింది. పొరుగురు వాళ్ళెవరో అడవిలో రాత్రిపూట చొరబడి విలువైన చెట్లను నరికి కలపను కాజేయాలనే పథకం వేశారని. ఈ విషయం ఎలాగో బయటకు వచ్చి మాకు తెలిసింది. రాత్రిపూట అది నిజమో కాదో నిర్ణయించుకోవటానికి కొందరు చెట్లు చాటున మాటు వేసి కూర్చున్నారు. ఏదో జరగబోతోందని పెద్దవాళ్లలో ఒకటే ఆందోళన. పిల్లలు యువకుల్లో మాత్రం ఏదో సాహస కృత్య నిర్వర్తిస్తున్నామన్నట్లు ఉత్సాహం. అదొక సినిమా సంఘటనలా జరిగింది. నాలోనూ ఏదో తెలియని కంగారు, కలవరపాటు. అటువైపు 2 కాగడాలు వెలుగు కనిపించగానే మా ఊరి వాళ్ళు అప్రమత్తమైపోయారు. ఊళ్ళోకి కబురు చేరిపోయింది. ఇంకేముంది, లాంతర్లతో సిద్ధంగా ఉన్న జనం అంతా వచ్చిపడ్డారు. దాంతో విషయం తెలిసిపోయిందని గ్రహించిన వాళ్ళు పలాయనం చిత్తగించారు కాబోలు. కాగడాల జాడ కనిపించలేదు. తేలిగ్గా ఊపిరి తీసుకుని ఊరి జనం అంతా విశ్రమించటానికి వెనక్కి మళ్ళుతారనుకున్నా. కానీ వాళ్ళెవ్వరూ ఇళ్లకు వెళ్లకుండా ఆ రాత్రికి అక్కడే కాపలాగా ఉండిపోవాలని నిర్ణయించుకోవటంతో నాకు కొండంత బలం వచ్చినట్లు అనిపించింది. కొందరు కాపలాగా అన్ని వైపులా గమనిస్తుంటే మిగతా అందరూ కబుర్లు, కేకలతో సందడిగా గడిపేశారు. పిల్లల్ని ఇళ్లకు వెళ్ళమన్నా ఎవరూ వినలేదు. వాళ్ళకి ఆ చెట్ల మధ్య నిజంగా పండగలాగే ఉంది. ఆటపాటలతో శివరాత్రి జాగరణలా హుషారుగా మైమర్చిపోయారు. అలా యుద్ధ వాతావరణం కాస్త జాతరలా మారిపోయింది. ఆ తర్వాత ఎవరూ ఎప్పుడూ ఈ అడవి మీద కలప కోసం దాడి చేయడం కానీ, జంతువుల్ని వేటాడే సాహసం కానీ చేయలేదు. ఇలా అందరి ఆమోదముద్ర పొందగలగటం నిజంగా నా అదృష్టం. ఇదిలా ఉంటే అటు నా కుటుంబ వ్యవహారాలన్నీ మాధవి నిర్వర్తించింది. చివరకు పిల్లల పెళ్ళిళ్ళ వరకు కూడా నేను ఆత్మీయ అతిథిలా వెళ్ళి ఆనందంగా 4 అక్షంతలు వేయటమే చేశాను. ఇలా నాకు అడవి పెంపకంలో ఎదురైనట్లే కుటుంబ విషయంలోనూ కొన్ని సమస్యలను మాధవి ఎదుర్కొంది. నన్ను సంప్రదించి సలహాలు మాత్రమే తీసుకునేది కానీ ఇంకే రకంగానూ నాకు ఇబ్బంది కలిగించలేదు. మరో ఆలోచన లేకుండా నా కార్యసాధనకు పరోక్షంగా చాలా సహకారం అందించింది కూడా. పొన్నమ్మ కూడా తన పిల్ల బాధ్యత నిశ్చింతగా మాధవికి అప్పగించేసి ఇంటి పనుల భారం మాత్రం వహించింది. అంతేకాదు ఊళ్ళో ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా పరిగెత్తి వెళ్ళి తన చేతనైన సాయం చేస్తుండటంతో అందరికీ పొన్నమ్మ అభిమాన పాత్రురాలైంది. అవహేళనలు, అవమానాలు ఎదుర్కొన్న చోటే అభిమానాన్ని పొందగలిగింది. అది గొప్ప విజయమే నా దృష్టిలో. అదిగో ఆ కనిపించే చెట్టుపై చిన్న మంచి లాంటిది ఏర్పాటు చేశానా, రాత్రిపూట ఇక్కడే ఉండిపోవాలన్నా పడుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు ఎన్నెన్నో విషయాలు ఎప్పటెప్పటివో గుర్తుకొస్తుంటాయి. వాటిని నెమరేసుకోవటము ఆనందమే. మా పిల్లలు అప్పుడప్పుడు కుటుంబాలతో వచ్చి కాసేపు ఉండి కాలక్షేపం చేసి వెళ్తుంటారు. నేను పెద్దల నుండి నేర్చుకున్నాననిపించేవి, బాధ పెట్టిన అనుభవాలు, ఇలా ఎన్నో విశేషాలను వాళ్ళతో పంచుకుంటాను. పెద్దవాళ్ల అనుభవాల నుండి నేర్చుకోదగిన పాఠాలు ఎన్నో ఉంటాయని నా ఉద్దేశం. అలాగే పిల్లల ఆలోచనలు వినటం పెద్దవాళ్ళకి ఉత్సాహం, ఉల్లాసం కలిగిస్తాయి. వాళ్ళ నుండి కూడా పెద్దలు నేర్చుకోదగ్గ సంగతులు ఉంటాయి. చెప్పుకుంటా పోతే కుటుంబ సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించుకోగలిగాం లాంటి కబుర్లు చాలానే ఉన్నాయి కానీ అవన్నీ ఈ కథకు అనవసరం అని ఆపేస్తున్నాను అంటూ మౌనం వహించారు. అంటే కథ సమాప్తం అని చెప్పకనే చెప్పటం అన్నమాట. నేను అప్పుడు చిరునవ్వుతో చూస్తూ అన్నాను, సంకల్ప బలం ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదనేదే మీ జీవిత కథ సందేశం అని భావిస్తున్నాను. కరెక్టే కదండి? ఆయన తల అడ్డంగా ఊపి, సందేశం అనే పెద్ద మాట వద్దులే, అది మన పెద్దలు ఎప్పుడో చెప్పిన సూక్తి. నేను ఆచరించగలిగానంటే సరిపోతుందేమో. అయితే నీ ద్వారా పిల్లలకు 2 మాటలు చెప్పే సాహసం మాత్రం చేస్తాను. మనసులో చెప్పాలనే తహతహ లాంటిది ఉండి మనల్ని మౌనంగా ఉండనీదనుకుంటా. అందుకేనేమో చాలామంది పెద్దలు పిల్లలకు తమ అనుభవాలను ఏకరువు పెడుతూ ఉంటారు. చిన్నతనంలో నేను అనుకునేవాడిని, కొందరు పెద్దవాళ్ళు ఎందుకు అలా పిల్లలు కనిపించగానే అనుభవాలంటూ చెప్పడం మొదలు పెడతారు అని. ఇప్పుడు నేను అదే చేస్తున్నాననిపించి కొంచెం నవ్వు వస్తోంది. అయినా సరే చెప్తాను అనగానే నేను చిన్నగా నవ్వి, చెప్పండి, మీరు బాగానే చెప్తారు, వినటానికి నాకేం విసుగులేదు అన్నాను.
మనకు ప్రాణదాతల్లాంటి చెట్లను నాటే పని చేయకపోయినా వాటి విధ్వంసానికి మాత్రం మీరు కారకులు కాకండి. ప్రకృతిని ప్రేమించండి, సంరక్షించి ఆనందాన్ని పొందే అలవాటు చేసుకోండి. పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే మనకు మనం మేలు చేసుకోవడం అనే అవగాహన అందరికీ కూడా కలిగించండి. చెట్టు చేమల పట్ల కృతజ్ఞతను చూపించాలని మన పెద్దలు చెప్పటానికే పండగల పేర పూజలు చేసే పద్ధతిని ప్రవేశపెట్టారేమో. మనం వారి ఉద్దేశాన్ని గ్రహించనట్లుగా ఒక రోజును మాత్రం పూజలు చేసినందువల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. మొక్కల్ని నరికే హక్కు మాత్రం మనకు లేదని తెలుసుకుంటే చాలు. అప్పుడు మీరే మొక్కల్ని పెంచే మంచి అలవాటును చేసుకోగలుగుతారు. నా వయసు, జ్ఞాపక శక్తిని బట్టి ఒక వరుస క్రమంలో నా కథను చెప్పలేనేమోనని నీకు ముందుగానే చెప్పాను కదమ్మా. ఇప్పుడు 2 సంఘటనలు చెప్పి ఇక ముగించేస్తాను. నా శక్తి సామర్థ్యాలను గురించి చెప్పడానికి ఈ విషయాలను చెప్పబోవడం లేదు, కానీ నరసింహం గారి వ్యక్తిత్వాన్ని తెలియచేయాలనే భావంతోనే చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి నేను నరసింహమూర్తి గారి కోసం ఢిల్లీ వెళ్ళి పార్టీ పెద్దలతో మాట్లాడవలసిన విషయాలన్నింటినీ తయారు చేస్తున్నాను. అప్పుడు అక్కడికి వచ్చిన నరసింహం గారి పిఏ గిరీష్ వారితో, ఏమిటి అంకుల్, ఇతను పల్లెటూరు వాడు, తెలుగులో ఏదో రాస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఇలాంటివి నేను చేయాలి కానీ ఇతనెందుకు కల్పించుకోవడం అన్నాడు కొంచెం చిరాగ్గా. నరసింహం గారు గిరీష్ వైపు చిరునవ్వుతో చూస్తూ, నేను పల్లెటూరు నుంచే వచ్చిన వాడినేగా, నాకు ఏం తెలియదనేదే నీ అభిప్రాయం అనుకోనా అని అడిగారు. గిరీష్ తత్తరపడుతూ, అయ్యో ఆ మాట నేనెందుకు అంటాను, ఇతని గురించి ఆంటీ చెప్పింది. పాపం చదువుకునే అవకాశం లేకుండా పోతే ఏదో మీరు మీ దగ్గర పెట్టుకుని మంచి చెడ్డ చూస్తున్నారని. పాడి పశువుల గురించి బాగా తెలుసుండవచ్చు అనుకోండి, అంత మాత్రాన అన్ని విషయాలు ఎలా తెలుస్తాయని నా అభిప్రాయం అన్నాడు. నీ మాటలు నిజమే గిరి. పెద్దవాళ్ళకి మన ఆలోచనలన్నీ బాగా అర్థమై ఆచరించడానికి అనుమతి ఇవ్వాలంటే మనం చక్కని భాషలో వ్యక్తీకరించగలగాలి. అయితే నాకు తెలిసినవన్నీ నేను ప్రత్యేకించి బోధించకపోయినా వాడు తెలుసుకోగలడని నా అభిప్రాయం. అలాంటి తెలివితేటలున్నాయి. ఇప్పుడు తను తయారు చేసిందేమిటో మనకు వినిపించమందాం, అప్పుడు నువ్వే తెలుసుకోగలుగుతావు నా శిష్యుడి గురించి అంటూ నన్ను చదివి వినిపించమన్నట్లుగా నా వైపు చూశారు. కొంచెం దూరంలో ఉన్న నేను నా కుర్చీని వారికి దగ్గరగా జరుపుకుని చేతిలోని కాగితాల వైపు చూడకుండానే నేను ప్రిపేర్ చేసిన దాన్ని ఆంగ్లంలోనే గడగడా చెప్పేశాను. నివ్వెరపోయి విన్న గిరీష్తో నరసింహం గారు చిరునవ్వుతో చూస్తూ మళ్ళీ అన్నారు, పల్లెటూరువాడు, పశువుల కాపరి అని నువ్వు అనుకుంటున్న అతని భాష, విషయ పరిజ్ఞానం ఎలాంటివో తెలిసిందా? గిరి, ఒక మాట తెలుసుకో, మనం పుట్టి పెరిగింది పట్నమా పల్లెటూరా అన్నది ముఖ్యం కాదు. నేర్చుకోవాలనే తపన, తెలివితేటలు, శ్రద్ధ ఉంటే చాలు, ఏదైనా సాధించగలం. గిరీష్ చిన్నబోయిన మొహంతో మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇష్టమైన వ్యక్తులు అయినా కాకపోయినా ఎవరితోనైనా సరే కటువుగా కాకుండా నరసింహం గారు మృదువుగానే హితవు చెప్తారు. అది వారి ప్రత్యేకత. నేను వారి నుండి నేర్చుకున్న మంచి లక్షణం అది. ఇంకొకసారి అంతే. నరసింహం గారి అబ్బాయి నేను కూర్చుని వారితో ఏదో మాట్లాడుతున్నాం. వారి అబ్బాయి స్నేహితుడి గురించి ఏదో వ్యాపారం కోసం సిఫారసు చేయాల్సిన విషయం మీద చర్చ జరుగుతోంది. నరసింహం గారు వారి అబ్బాయితో, నేను గమనించింది ఏమిటంటే నీ ఫ్రెండుకి మన అధికారం అడ్డం పెట్టుకుని వ్యాపారం పేరుతో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించేయాలనే కోరికే గాని నిజాయితీగా కష్టపడి పని చేయాలనుకోవటం లేదు. అలాంటి వారితో నువ్వు వ్యాపారంలో భాగస్వామి కావటం నాకు ఇష్టం లేదు. అవినీతి మరకలతో ఎంతటి గొప్ప జీవితం అయినా మనకు ఆనందాన్నివ్వదు. అయినా మీ అమ్మో నేనో చెప్పామని వ్యాపారమో రాజకీయాలో నీకు తప్పనిసరి అని అనుకోకు. నీకు ఏది ఇష్టమైతే అందులోనే కొనసాగటానికి ప్రయత్నించు. ఇష్టమైన రంగంలో అడుగు పెట్టగలిగితే కష్టపడటం అనేది శ్రమగా ఉండదు. వారసత్వంగా ఏ పదవి అధికారం లభించినా ఆ తర్వాత దాన్ని నిలుపుకోవటానికైనా కష్టపడాల్సిందే. ఆలోచించు అని నచ్చజెప్పబోతున్నప్పుడు మేడం వచ్చారు. ఇలాంటి హితోక్తులన్నీ మాకే చెప్తారు. స్వంత కొడుకైనా వాడి ఎదుగుదల పట్ల మీకు శ్రద్ధ ఉండదు. ఎవరినో మాత్రం దగ్గర పెట్టుకుని అందరికీ కొడుకులాంటి వాడు, వారసుడు అని పరిచయం చేస్తారు అంటూ ఆవిడ రుసరుసలాడారు. నరసింహం గారు మాత్రం కోపం లేకుండా సరదాగా నవ్వేశారు. శ్రద్ధ లేకపోతే ఇన్ని విషయాలు నచ్చచెప్తూ మాట్లాడతానా? నువ్వన్నా వేరెవరికో నేనెప్పుడూ ఏ మాటలైనా బోధించటం విన్నావా? అలాంటి అవసరమే రానప్పుడు సూక్తులు వెల్లివేయడం ఎందుకు అన్నారు. అలా నా గురించి పరోక్షంగా నరసింహం గారు చెప్పటం వారికి నా పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనం.
నమ్మిన సిద్ధాంతాలతో రాజీ పడాల్సి వచ్చినప్పుడు మరో ఆలోచన లేకుండా పదవనే వదులుకోగలిగారు. విలువల వ్యక్తిగత ప్రయోజనమా అనే సందిగ్ధం వస్తే ఎటువంటి సందేహం లేకుండా విలువల వైపే మొగ్గు చూపుతారు. అంతటి గొప్ప వ్యక్తి అనుచరుడిగా నేను అటువంటి విలువల్నే వంటపెట్టించుకున్నాను, పాటించాను. అందుకే నిజాయితీగా బ్రతకటంలోని సంతృప్తిని, సంతోషాన్ని అనుభవించగలిగాను. నిజంగా సేవ చేయాలనే అభిలాష ఉంటే రాజకీయాలే మార్గం కాదు, ఎన్నెన్నో మార్గాల్లో అది ఒకటి అంతే. విరక్తి కలిగినప్పుడు తేలిగ్గా వదిలి మనసుకు నచ్చిన మార్గం కనిపించగానే అడుగేసేశాను. ఇలా నా జీవితంలో తల్లిదండ్రులు, నరసింహం గారు, నిష్కల్మషమైన మనసు కలిగిన ఓ చిన్న పిల్లవాడు గురువుల్లా స్ఫూర్తి ప్రదాతలుగా నన్ను నడిపించారు. అడవి మనిషిగా మీ అందరి ఆదరాభిమానాలను అందుకోగలిగిన అదృష్టవంతుణ్ణి అయ్యాను అంటూ చెప్పడం ముగించారు. ఒక్క క్షణం ఆగి, ఇంతేనమ్మా, ఎక్కువగా చెప్పానా అంటూ నా వైపు చిరునవ్వుతో చూశారు. లేదండి, చాలా మంచి మాటల్ని చెప్పారు. ఈరోజు ఇలా మిమ్మల్ని కలుసుకోగలగటం, మీ అనుభవాలను మీ ద్వారానే వినగలగటంతో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కథను మార్చి రాయటం నా వల్ల అవుతుందనిపించటం లేదు. ఇలాగే రాసే ప్రయత్నం చేస్తే సరిపోతుందనుకుంటాను అని చెప్పి మా వాళ్ళని కలవటానికని అడుగులు వేసి ఒక్క క్షణం ఆగి అన్నాను. మా వాళ్ళు ప్లాస్టిక్ సంచుల్లాంటి చెత్త వదిలేసి వెళ్లకుండా సరిగ్గా శుభ్రం చేశారో లేదో కూడా గమనిస్తాను. చిరునవ్వుతో చూస్తున్న ఆయనకు అడవి తల్లికే అమ్మలా సేవ చేస్తూ అడవి మనిషి బిరుదుని సంపాదించిన ఆ గొప్ప వ్యక్తికి మళ్ళీ ఓసారి మనసారా నమస్కరించి వడివడిగా అడుగులు వేశాను. ఇంతటితో అడవి మనిషి నవల సమాప్తం. ఈ అడవి మనిషి నవల ఆద్యంతం విని ఆదరించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.